లక్ష్మణస్వామికి కూడా కోపం వచ్చిందండి. రాముడే కాదు, రామాయణంలో అందుకని క్యారెక్టర్స్ అన్నీ కూడా విశేషమైనటువంటివి. ఎక్కడొచ్చింది కోపం లక్ష్మణస్వామికి? రామాయణం తెలుసు మీ అందరికీ. ఎప్పుడైతే దశరథ మహారాజు రాముడిని వనవాసం చేయమంటాడో ఒక్కసారి చుర్రున కోపం వస్తుంది. నేను రాత్రి పిలిచి పట్టాభిషేకం చేయమంటాడా, ఇవాళ పొద్దున వచ్చేసేటప్పటికీ ఆ కైకేయి మాయలో పడి వనవాసం చేయమంటాడా? అన్నయ్య, నాన్న పెద్దవాడైపోతున్నాడు, 60,000 సంవత్సరాల వయసు వచ్చేసింది, ఆయనకి ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాడో ఆయన తెలియడం లేదు, కాబట్టి నువ్వు ఆజ్ఞయ్యి, ఎవరొస్తారో అడ్డం నేను చూస్తాను, ఈ ముహూర్తానికి నిన్ను పట్టాభిషేక్తుని నేను చేస్తాను, నువ్వు ఆజ్ఞయ్య అన్నయ్య అంటాడు లక్ష్మణుడు. కోపంతో చెప్పిన మాట. లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తి ధర్మోపదేశం చేస్తారు అక్కడ. లక్ష్మణ, నిన్న రాత్రి పట్టాభిషేకం చేస్తా అన్నప్పుడు నాన్నగారా, ఇవాళ వనవాసానికి వెళ్ళమన్నప్పుడు నాన్నగారు కాదా? ఆ నాన్నగారే కదయ్యా. ఆ ఆజ్ఞ పాటిస్తా అన్నవాడివి ఈ ఆజ్ఞ ఎందుకు పాటించలేకపోతున్నావు? అంటే నీకు ఇష్టమైతే నాన్న, నీకు ఇష్టం కాబట్టి శత్రువా? తప్పు లక్ష్మణ, ఇది అధర్మము అంటాడు. వెంటనే తెలుసుకొని కోపాన్ని ఉపసంహరిస్తాడు.